నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మన కార్యక్రమం ద్వారా మన చుట్టూ లభించే పళ్ళ కంటే సాధారణంగా జామ, బత్తాయి, లేకపోతే దానిమ్మ, యాపిల్ ఇలాంటివన్నీ అందరికీ తెలిసినవి. అవునమ్మా. తెలియని ఫ్రూట్స్లో కూడా చాలా రకాల ఔషధ విలువలు ఉంటాయి, చాలా రకాల పోషకాలు ఉంటాయి. అవి కూడా మిస్ అవ్వకుండా తినాలి అని అనుకుంటే గనక ప్రేక్షకులందరికీ అవగాహన అందిస్తూ ఉంటాం. అవునమ్మా. ఈ రోజు ఎపిసోడ్లో ఈ మధ్య కాలంలో బాగా విరివిగా లభిస్తున్న గ్యాక్ ఫ్రూట్ గురించి మాట్లాడదాం. అవునమ్మా. ఇది అసలు చూడడానికి ఎలా ఉంటుందో కూడా చూపించడంతో పాటు దానిలో ఉన్న పోషక విలువలు కూడా చెప్తారా? చూడముచ్చటగా ఎంత బాగుంటుందో, మంచి కలర్, రంగు. అవును. అసలు లోపల కూడా గింజల చుట్టూరు, ఇప్పుడు ఆ కాకరకాయకి చూడండి పండినప్పుడు ఎట్లా ఉంటుంది, ఆ గింజల చుట్టూ ఎర్రటి గుజ్జు. సేమ్ గ్యాక్ ఫ్రూట్ లోపల కూడా గింజల చుట్టూ ఎర్రగా చూస్తే అసలు చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఆ గ్రేవీని కూడా కొంతమంది జ్యూసుల్లో వేసుకుంటున్నారు. ఈ కర్బూజా మనం ఎట్లా కండని స్పూన్ తో తీసుకుని తింటామో ఈ గ్యాక్ ఫ్రూట్ ని అట్లా తినొచ్చమ్మా. ఈ గ్యాక్ ఫ్రూట్ ని ఇతర దేశాల్లో ముందుగా వచ్చినప్పటికీ, ఇప్పుడు ఇండియాలో కొద్దిగా అక్కడక్కడ ఉంటున్నప్పటికీ, మన తెలుగు వాళ్ళ మాత్రం ఈ మధ్య తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో తెచ్చి ఒక తీగలాగా పాకి కాయలు అట్లా కాస్తా ఉంటాయి అన్నమాట. పెద్ద సైజు ఫ్రూట్ లాగా ఎంత బాగుంటుంది అది. ఈ మధ్య ఈ గ్యాక్ ఫ్రూట్ పండించే వాళ్ళందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయి 30-40 మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో కూడా పండిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు, విజయవాడ ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిలో కూడా మార్కెట్లోకి వచ్చేస్తుంది. చాలా మంది ఇలాంటి గ్యాక్ ఫ్రూట్ గురించి విని ఆన్లైన్ లోనే అలాంటి వాళ్ళ నుంచి డైరెక్ట్ గా తెప్పించుకుంటున్నారు. ఇక ఇప్పుడు రైతుల నుంచి చాలా మందికి ఇళ్ళకి వెళ్ళిపోయేటట్టు ఫెసిలిటీ వచ్చేసింది. ఇది చాలా మంచిదనేది ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి వస్తుంది. ఇక మనబోటి వారిని చెప్తే కూడా ఆ గ్యాక్ ఫ్రూట్ పండించే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. దానివల్ల మెయిన్ గా అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి మనం కాస్త ఖర్చు అయినప్పటికీ వాడుకుంటే మంచిదని మనం చెబుదామమ్మా. అంటే ఇలాంటి వాటిలో చాలా ఔషధ విలువలు, పోషకాలు, కొన్ని రకాల సమస్యలకి పరిష్కారాలు కూడా ఉంటాయి కాబట్టి కాస్త ఖర్చు అయినా కూడా తినడానికి వెనకాడకపోవచ్చు. అవునమ్మా. మరి ముందుగా పోషక విలువలతో మొదలు పెడదాం డాక్టర్ గారు. 100 గ్రాముల గ్యాక్ ఫ్రూట్ తీసుకుంటే 43 కిలో క్యాలరీల శక్తి ఉంటుందమ్మా. పిండి పదార్థాలు 9 గ్రామ్స్ 100 గ్రాముల్లో. ప్రోటీన్ 0.8 గ్రామ్, అతి తక్కువ ప్రోటీన్. కొవ్వు లేనట్లు లెక్కే 0.09 గ్రామ్స్. ఫైబర్ 1 గ్రాము. 20-25 మిల్లీగ్రామ్స్ విటమిన్ సి ఉంది. ఇందులో ముఖ్యమైన 2 ఎక్కువ ఉన్నాయి. ఈ 2 కోసం చెప్పుకోవాలి. ఒకటి బీటా కెరోటిన్, అంటే కంటి ఆరోగ్యాన్ని మెరుగు చేయడానికి కావాల్సిన బీటా కెరోటిన్ చాలా మనకు కావాల్సిన దానికంటే 3-4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. 3500 ఇంటర్నేషనల్ యూనిట్స్ మన బాడీకి ఒక రోజుకి కావాలి ఈ బీటా కెరోటిన్ అనేది. ఇది లోపలికి వెళ్ళి లివర్ లో విటమిన్ ఏగా కన్వర్ట్ అవుతుంది. ఈ బీటా కెరోటిన్ అనేది 10,800 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఈ గ్యాక్ ఫ్రూట్ 100 గ్రాములు తీసుకుంటే ఉందన్నమాట. ఇక ముఖ్యంగా ఇందులో ఎక్కువ ఉంది లైకోపీన్. ఈ లైకోపీన్ అనేది 300 నుంచి 500 మైక్రోగ్రామ్స్ లైకోపీన్ ఉంటుంది. ఇది మన బాడీకి కావాల్సిన దానికంటే కూడా చాలా 10 రెట్లు పైన ఎక్కువ ఉన్నట్టు అనమాట ఈ లైకోపీన్ అనేది. ఈ 2 ముఖ్యమైన పోషకాలుగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ అని కూడా దీన్ని చెప్తూ ఉంటారు. మరి ప్రతి ఫ్రూట్ కి కూడా కొన్ని సమస్యలకి బాగా ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉంటారు. అవునమ్మా. అలా ఏ సమస్యలకి ఎక్కువ ఉపయోగించుకుంటే బాగుంటుంది? ఇది నెంబర్ 1 గా చెప్పుకోదగ్గది కంటి సంరక్షణకు చాలా మంచిది. లైకోపీన్స్ ఉండడం వల్ల, బీటా కెరోటిన్ ఈ 2 ఎక్కువ ఉండటం వల్ల ఇది 3-4 రకాలుగా కంటి ఆరోగ్య సంరక్షణకు నెంబర్ 1 గా ఉపయోగపడుతున్నది. సైంటిఫిక్ గా తీస్తే డేటా వీటి మీద ఎక్కువగా ఉంది. మిగతా వాటికంటే కంటికి చాలా మంచిది. ఇక ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వారిలో కంటి లోపలుండే మ్యాక్యులా డీజనరేట్ అవుతుంది. ఆ మ్యాక్యులా డీజనరేషన్ కాకుండా రక్షించటానికి, ఆ లెన్స్ అవి డ్యామేజ్ అవ్వకుండా రక్షించటానికి ఈ గ్యాక్ ఫ్రూట్ ఉపయోగపడుతున్నది. అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నిదానంగా, మరి చాలా మంది కంటి చూపు మసక రావటం, కంటి చూపు బాగా డ్యామేజ్ అవ్వటం, చూపు పోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారికి ఇది చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ గ్యాక్ ఫ్రూట్ వాడితే ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ లేవు. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫ్రూట్ ఇది కాబట్టి షుగర్ పెరగదు. అందుకని డయాబెటిక్ ఉన్న వాళ్ళ ఫ్రెండ్లీ ఫ్రూట్ లాగా దీన్ని బాగా వాడుకోవచ్చు. అంటే కంటికి వచ్చే డ్యామేజ్ ని రక్షిస్తుంది అనమాట. ఇక కంటి రెటీనాకి ఈ గ్యాక్ ఫ్రూట్ చాలా హెల్ప్ చేస్తుందని రెండోదిగా చెప్పొచ్చు అమ్మా. కంటి రెటీనాకు ఉండే బేస్ లేయర్స్ నుంచి రెటీనా విడిపోకుండా కలిసి ఉండేటట్టు హెల్ప్ చేస్తూ, కంటి లోపల ఉండే రాడ్స్, కోన్స్ హెల్దీగా ఉండేటట్టు చేసి రెటీనాని సంరక్షిస్తుంది.
ఓకే. రెటీనాకి ఎక్కువ పోషకాలు అందేటట్టు, ఆ కణజాలం అంతా బాగా పోషకాలు బాగా తీసుకునేటట్టు, ఆ రెటీనాకి ఎనర్జీ ప్రొడక్షన్ బాగా పెరిగేటట్టు, ఆ కంటి రెటీనా లోపల ఉండే మైటోకాండ్రియాల్ని యాక్టివేట్ చేసి ఎక్కువ ఎనర్జీని రెటీనాకి అందేటట్టు అక్కడ హెల్ప్ చేస్తుంది. ఇక మూడవది చూస్తే కంటి లోపల బ్లడ్ వెజల్స్ అన్నిటిని డైలేట్ చేసి బ్లడ్ సప్లై కంటికి బాగా పెరిగేటట్టు, రెటీనాకి బ్లడ్ సప్లై బాగా పెంచేటట్టు ఈ గ్యాక్ ఫ్రూట్ లో ఉండే బీటా కెరోటిన్, లైకోపిన్ ఎక్కువగా హెల్ప్ చేస్తున్నాయి. అందులో కొన్ని కెమికల్ కాంపౌండ్స్ ఇంకా ఉన్నాయి, వాటి వల్ల ఈ బెనిఫిట్ వస్తున్నది అనమాట. కంటి లోపల లెన్స్ ఉంటాయి కదమ్మా, ఆ లెన్స్ కి ప్రోటీన్ ఉంటుంది. ఆ ప్రోటీన్ డ్యామేజ్ అయితే క్యాటరాక్ట్ వస్తుంది. ఆ కంటి లెన్స్ లో ఉండే ప్రోటీన్ ని రక్షిస్తూ డ్యామేజ్ కాకుండా కవర్ చేయటం వల్ల, హెల్ప్ చేయటం వల్ల క్యాటరాక్ట్స్ రాకుండా కూడా నివారించడానికి, రక్షించడానికి ఈ గ్యాక్ ఫ్రూట్ హెల్ప్ చేస్తున్నది. ఇంకొక లాభం తీసుకుంటేనమ్మా, లివర్ లోను డీటాక్సిఫికేషన్ కి యాంటీ ఆక్సిడెంట్ లాగా ఈ గ్యాక్ ఫ్రూట్ బాగా హెల్ప్ చేస్తుంది డీటాక్సిఫికేషన్ జరగటానికి. అట్లాగే ఈ లివర్లోను బ్రెయిన్లోను మైటోకాండ్రియాలను స్టిమ్యులేట్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే జనరేటర్స్ని హెల్దీగా ఉండేటట్టు చేసి ఎనర్జీ ప్రొడక్షన్ బాగా జరిగేటట్టు బ్రెయిన్కి, లివర్కి సపోర్ట్ చేస్తున్నది. ఇంకొక ముఖ్యమైన లాభం అమ్మ, ఇందులో ఉండే లైకోపిన్ గుండె జబ్బులు ఉన్న వారికి బాగా హెల్ప్ చేస్తున్నది. అది ఎలా అంటే, కరోనరీ రక్తనాళాలు, గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు, ఆ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియం, ప్లేట్లెట్స్ ఇట్లాంటి పేరుకుపోతూ ఉంటాయి. ఆ ఫ్లేక్స్ ని కరిగించటానికి, ఆ అడ్డుని తొలగించటానికి, ఆ రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించటానికి, అంటే కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకోకుండా చేయటానికి, పేరుకోటున్న ఆ బ్లాకేజ్ ను కూడా కరిగించటానికి ఈ గ్యాక్ ఫ్రూట్ లో ఉండే లైకోపిన్ ఎక్కువ హెల్ప్ చేస్తున్నది. అంటే మెయిన్ లైకోపిన్, బీటా కెరోటిన్, ఈ రెండు అటు కంటికి, ఇటు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఫ్రీ రాడికల్స్ అన్నిటిని నిర్మూలించడానికి కూడా, బాడీలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి, లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్, దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇట్లా లైకోపిన్ హెల్ప్ చేస్తున్నది. అయితే డాక్టర్ గారు, మరి గ్యాక్ ఫ్రూట్ అనేది ఎవరైనా తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకోవచ్చు అంటే గనక ఎలా తీసుకుంటే బాగుంటుంది? సాధారణంగా ఫ్రూట్స్ కొంతమంది తింటారు, కొంతమంది జ్యూస్ తాగుతారు, కొంతమంది సాలడ్స్ లో వేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఎలా తింటే ఎక్కువ బాగుంటుంది అంటారు? రుచి అంత కమ్మగా ఉండదమ్మా. పనస్తోన్లు తినాలంటే ఇక తీపిగా ఉండి అబ్బా తినేద్దామని అనిపిస్తుంది. అసలు పిల్లగా పెడితే ఒక్కళ్ళు ముట్టుకోరు. కానీ ఇట్లా తినటానికి ఇబ్బంది లేని వారందరూ తినొచ్చు. లేదంటే దీన్ని అందరూ జ్యూస్గా చేసుకుని వాడుకుంటున్నారు. చక్కగా స్పూన్తో అట్లా కర్బూజాని గుజ్జు తీసినట్టు అట్లా తీసేసి వాటన్నిటిని జ్యూస్గా చేసుకుని తీసుకోవచ్చు. లేదు అంటే దాన్ని ఇతర జ్యూసుల్లో కాంబినేషన్ అయినా కలుపుకొని అట్లా వాడుకోవచ్చు. సాలడ్స్ పైన వాటి మీద ఇట్లా వేసేసుకుని కూడా వాడుకోవచ్చు అమ్మా. ఇది సుమారుగా 1/2 kg నుంచి kg మధ్యలో ఒక్కొక్క గ్యాక్ ఫ్రూట్ బరువు ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. మామూలుగా మనకి 1 kg 300 నుంచి 400, 450, 500 లోపే దొరుకుతున్నది. ఒక ఫ్రూట్ కొనుక్కుంటే దగ్గర 30 kg వచ్చేస్తుంది. ఇంట్లో 3-4 కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు ఉపయోగించుకోవడానికి చాలా మంచిదమ్మా ఇది. అంటే అట్లా కట్ చేసుకుని అందరూ ఒకసారి వాడుకున్నా, లేకపోతే కొద్ది కట్ చేసుకుని కవర్లో పెట్టి జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే వాడుకున్నా ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు అనమాట. కొద్దిగా చిన్న సైజు దొరికితే రోజుకి ఒకటి వాడుకోవచ్చు. కేజీకి 2 వచ్చినాయి అనుకోండి, ఈ రోజు ఒకటి రేపు ఒకటి అట్లా వాడుకోవచ్చు. అయితే కొత్తగా వచ్చిన ఫ్రూట్ కాబట్టి చాలా మేలు చేస్తుంది. ఇట్లాంటి వాటి కోసం మీరు సంప్రదించి తెప్పించుకుంటే బాగుంటుంది.